సో ఈరోజు మీరు వచ్చారు. సో ఇన్ని రోజులు రాకపోవడానికి రీజన్ ఏంది? అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఎందుకు ఎక్కువ కనబడరు? ఎందుకంటే యు ఆర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మీరు పబ్లిక్లోకి రారు, మీడియాలోకి ఎక్కువ రారు? రీజన్ ఏంటిది? రీజన్ ఏం లేదు సోహెల్, ఇట్స్ సింపుల్. అంటే నేను వర్క్లో ఎక్కువ ఐ గివ్ ప్రిఫరెన్స్ టు వర్క్ మోర్. కాకపోతే ఇవాళ కంపల్సరీ ఈ సెలబ్రేషన్ నేను సక్సెస్ఫుల్గా నేను మీతో పాల్పంచుకోవాలని చెప్పి వచ్చాను. అది కంపల్సరీ శ్రీనివాస్ గారు చెప్తే డెఫినెట్గా రావాలనుకొని నేను వచ్చాను అనమాట. దర్ ఇస్ నో అదర్ రీజన్. సో డైరెక్టర్ గారు చెప్తే వచ్చారు. సో నెక్స్ట్ ఏదైనా సినిమాకి ఇప్పుడు లైక్ నెక్స్ట్ సినిమా ఇంకోటి చేస్తున్నారు కదా, సో దానికి ప్రెస్ మీట్ అంటే వాళ్ళు పిలిచినప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోతారా, లేదా మళ్ళీ సక్సెస్ మీట్ అప్పుడే కలుస్తారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ మ్యూజిక్ సక్సెస్ కొడుతున్నారు, కానీ ఆ సక్సెస్ కొట్టిన మనిషి కనబడట్లేదు కదా. సో చాలామందికి అది ఉంటుంది కదా డౌట్. సో మీకు ఎందుకు మీడియాలో కనిపిస్తే యూ విల్ బికమ్ ఏ సెలబ్రిటీ కదా, లైక్ హౌ దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, తమన్ గారు కానీ, వీళ్ళందరూ మిక్కీ జేమేర్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే వస్తారు కదా మన లైక్ షోస్కి. మీరెందుకు రారు? ఇంత మంచి మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. సో మీరెందుకు షోస్ చేయరు, లేదంటే షోకి రారు, ఆడియన్స్లోకి రారు, ఆడియన్స్కి దగ్గర అవ్వరు? అంటే జనరల్గా నాకు కొంచెం భయం ఈ ప్రెస్ మీట్స్ అంటే. నాకు చాలా టెన్షన్ వస్తుంది, నర్వస్నెస్ చాలా ఉంటుంది. సో అదొక మెయిన్ రీజన్ అనుకోవచ్చు మేబీ. సో ఈ సినిమా ద్వారా మీకు అంటే మీకు వచ్చిన అప్లాజ్ కానీ, లేకపోతే మీ లైక్ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, ఫ్యామిలీస్లో, సో హౌ యూ ఫీల్? ఐ ఫీల్ రియలీ నైస్. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఇంత మెసేజెస్, అంటే ఇంత ఎమోషనల్గా స్కోరింగ్ చేసావు, బాగా చేసావు అంటే ఇలాంటి స్టోరీ నేను ఇప్పటివరకు చేయలేదు. సో ఇట్ ఈస్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ పెర్ఫార్మింగ్ సో ఆసమ్లీ. అద్దరు కొట్టేసావు అసలు. ఆ అద్దరు కొట్టే సీన్లు నన్ను ఇన్స్పైర్ చేశాయి యాక్చువల్లీ టు స్కోర్ మచ్ బెటర్. థ్యాంక్ యూ. సో ఇట్ గోస్ లైక్ దట్. నెక్స్ట్ అప్పిరెడ్డి గారు. అప్పిరెడ్డి గారు మీరు నెక్స్ట్ సినిమాలో జర్నలిస్ట్ రోల్ ఏం చేస్తున్నావు ఇది? సో అది కూడా సురేష్ అన్న బయోపిక్. చిన్నది కాదు, పెద్దది కాదు అదే. సో దాన్ని రిమిక్స్లో చేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. సో గుడ్డిది కాదు, కుంటిది కాదు అని. సో అది రిమిక్స్లో సాంగ్ పెట్టేసి సో నెక్స్ట్ మూవీ చేస్తున్నాము. ఓకే, అందుకే నా పక్కన కూర్చున్నారు. డైరెక్టర్ మా శ్రీనివాస్ అన్న రాస్తా అన్నారు, సురేష్ అన్న బయోపిక్, ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి అన్న. అండ్ ఫస్ట్ హీరో ఇంట్రడక్షనే ఇలా ఉంటుందన్న. ఫస్ట్ పొజిషన్ ఇదే అండి, ఇలా కూర్చొని ఉంటాడు కుర్చీలు, అంతే ఇలా కూర్చొని ఉంటారు అనమాట. అది ఇంట్రడక్షన్ సీన్ ఇది పోస్తూనే. సో అప్పిరెడ్డి గారు, ఎవరన్నా జనరల్గా డెలివరీ అనేది లైక్ 9 నెలలు మోస్తారు, కానీ మీరు 2.5 సంవత్సరాల నుంచి ఆ హీరో కడుపులో బేబీని అట్లనే పెట్టిర్రు. దానికి రీజన్ ఏంది? అడ్డం తిరిగా అది కాదు, ఇప్పుడు బేబీ రెడీ అయిన తర్వాత 9 నెలలే పెట్టాం. బేబీ రెడీ కావడం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అర్థమైందా? అదే ఆ ప్రాసెస్ అంటే చాలామంది క్వశ్చన్ అది. ఇప్పుడు ఒక మదర్ ఫస్ట్ పెళ్ళి కావాలి కదా, ఎంగేజ్మెంట్ కావాలి, పెళ్లి చూపులు అవుతాయి, పెళ్ళి కావాలి, ఇప్పుడు మీరు జరగాలి, అంతా అయిపోయి బేబీ ప్రెగ్నెంట్ అయిన కాంచి 9 months వెయిట్ చేసినాం అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి సేఫ్ డెలివరీ అయింది. అంటే ఇంకొకటి ఉంది దానికి ఆన్సర్. మన హీరో గట్టిపడ్డాం, ఆయన కడుపులో ఉన్నది ఇంకా గట్టిపోయినాం. నా మీదగా చిర్రారే వచ్చి. సో లేదు, మా కచ్చాబాదం క్యారెక్టర్ చేసిన అభిషేక్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి. సో ఈ సినిమా ద్వారా మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ చూసినప్పుడు మీ ఫీలింగ్, అంటే ఫస్ట్ టైం థియేటర్లో మీరు ఒక ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్నారు ఇంత సక్సెస్ఫుల్ క్యారెక్టర్గా. సో నెక్స్ట్ సినిమాలు కూడా మీరు అదే క్యారెక్టర్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలాంటివి వస్తే చేస్తారా, లేదా ఇదే లాస్టా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే థియేటర్లో పగలబడి నవ్వుతున్నారు అనమాట. సో దానికి మీ ఆన్సర్ ఏంది? ఆన్సర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో చేసినప్పుడు బ్రహ్మాజీ గారు ఆ సీన్ ఎందుకు వెళ్ళిందంటే యాక్షన్కి రియాక్షన్, అది 2 కాంబినేషన్ కుదిరాయి కాబట్టి అది చాలా బాగా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ యాక్టర్ కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను, బట్ అలా అని చెప్పి ఇది కంటిన్యూగా చేయలేను. ఇది డ్రామాలో ఒక పార్ట్ అంతే. అండ్ బట్ ఆడియన్స్కి అండ్ అందరికి మాత్రం ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే
చాలా హిలేరియస్ అసలు. సెకండ్ హాఫ్ కనబడితే బయట అంతేందుకు రూపా అసిస్టెంట్ వాడు అని చూసి సిగ్గుపడుతుంది, నాకు భయం వేస్తుంది. వాడు నేను కనబడంగా నవ్వేస్తున్నాడు. అంటే కంటే ఫోర్త్ డే ఎప్పుడు చూసినా కనబడుతుంది మూవీ చూసినప్పటి నుంచి. కానీ చాలా హ్యాపీ ఉంది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అంటే మీకు అలాంటి లక్షణాలు ఏమైనా వచ్చినాయా? అలాంటి లక్షణాలు ఏమైనా వచ్చినాయా అని. అంటే ఇప్పుడు నేను లైక్ ప్రెగ్నెన్సీ టైంలో నిజంగానే ఆ తల్లి ఒక ఇది పడేది నాకు ఆటోమేటిక్గా, నాకు అది అమ్మతనం వచ్చేసింది అప్పుడు ఆ టైంలో. సో మీకు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అలాంటిది వచ్చిందా? అంటే మనం ఆల్రెడీ ఇద్దరం క్లియర్ అనుకుంటాం కదా సినిమాలో యాక్టింగ్ అని చెప్పేసి, అందుకే అట్లా యాక్టింగ్ చేసేసి అది సినిమాలో డ్రామా పాట. సో అవినాష్ గారు, మీరు ఫస్ట్ మూవీ సో సక్సెస్ఫుల్ డెలివరీగా విలన్గా మంచిగా పోర్ట్రే అయింది. సో మీ క్యారెక్టర్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ, సో ఆ టైంలో ఆ హీరో గాడు ఏంటంటే కొంచెం లొకేషన్లో అటు ఇటు కొంచెం ఓవర్ చేస్తాడని చెప్పేసి టాక్ కదా. అంటే కొంచెం అంటే ఆడు యాంగర్ ఇష్యూ ఉన్నదని చెప్పేసి అంటారు కదా. ఆ సోహెల్ అనే అబ్బాయితోని మీకు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే బయట టాక్ కదా వాడు కొంచెం కోపం అది ఇది అని చెప్పేసి, సో మీకు ఏమనిపించింది ఆ టైంలో? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో సోహెల్తో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఈ మూవీ వర్క్ చేయడం అంతా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ డే షూట్ కూడా డైరెక్ట్గా క్లైమాక్స్ సీన్ అనమాట, వర్షన్లో రెయిన్ ఫైట్ సీన్, అది కూడా సోహెల్తో. నేను చాలా భయపడుతూ వెళ్ళా. బట్ బిగ్ బాస్లో చూసిన ఆ కోపం అవన్నీ అక్కడ వరకే, బయట అసలు అట్లా ఏమి ఉండదు. నాకు ఫస్ట్ డే షూట్లోనే చాలా కంఫర్ట్ ఫీల్ చేశాడు. అంటే తనకి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నేను పర్ఫామ్ చేశాక నా దగ్గరకు వచ్చి నువ్వు చాలా బాగా చేసావు అంటే, నేను ఏదో అనుకున్నాను ఫస్ట్ టైమర్ అనుకుంటే, నాకు చాలా బాగా చేస్తున్నావు అని నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. సో హీ కాంప్లిమెంట్స్ ది అదర్ పర్సన్స్ అండ్ అక్కడ నేను చాలా కంఫర్ట్ ఫీల్ అయినా. అక్కడి నుంచి మేము ఇద్దరం ఒక ఫ్లోలో వెళ్ళగలిగామంటే అదంతా సోహెల్ క్రెడిటే. నేను మా ఇద్దరు ఇందాక అన్నట్టు యాక్షన్ రియాక్షన్ కదా, ఇక్కడ ఈ కెమిస్ట్రీ అనమాట. మాకు తన యాక్షన్, నాకు రియాక్షన్. సో ఆ కాంప్లిమెంటింగ్ చాలా ఉంది సోహెల్ నుంచి. సో అసలు కోపం అనేది మాకు సెట్లో ఎప్పుడు లేదు. నేను, శ్రీనివాస్ సార్, అభిషేక్, సోహెల్ అన్న కలిస్తే ఇట్లా నవ్వుకుంటూనే ఉంటాం అనమాట అందరం. సో మీరు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే